హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సిపి ఎడ్యుకేషనల్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మైగ్రేషన్ సర్టిఫికేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎవరికి అవసరం అండ్ ఎప్పుడు అవసరం అని చెప్పి ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. సో కమ్ టు ద వీడియో. మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎవరికి అవసరం అంటే డిగ్రీ ఒక యూనివర్సిటీలో చేసి పీజీ అనేది ఇంకో యూనివర్సిటీలో చేయాలనుకుంటున్న వాళ్ళకి మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది అవసరం అనమాట. మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది కొంతమందికి వాళ్ళ కాలేజ్లోనే, అంటే ఇట్ మీన్స్ వాళ్ళ డిగ్రీ కాలేజ్లోనే ఇస్తారు. ఇంకొంతమందికి అయితే వాళ్ళ యూనివర్సిటీస్కి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. తెచ్చుకోవడానికి కొన్ని ప్రాసెస్లు అనేవి ఉంటాయి. లైక్ ఇప్పుడు పాలమూరు యూనివర్సిటీ అయితే ఆఫ్లైన్లోనే వెళ్ళి తెచ్చుకోవాలి, మన కాలేజ్లలో అయితే ఇవ్వరు. అక్కడికి వెళ్ళి సో అండ్ సో, అంటే ఇప్పుడు నేను పాలమూరు యూనివర్సిటీలో డిగ్రీ చేశాను, సో నాకు వేరే లైక్ ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పుడు పీజీ చేయాలనుకుంటున్నాను, దానిలో సీట్ అలాట్ అయింది. సో నన్ను అక్కడ మైగ్రేషన్ సర్టిఫికేట్ అడుగుతున్నారు అని చెప్పి వెళ్తే మనకు అక్కడ ఇస్తారనమాట. సో అది ఆఫ్లైన్లోనే, పాలమూరు యూనివర్సిటీ అయితే ఆఫ్లైన్లోనే తెచ్చుకోవాలి. ఉస్మానియా యూనివర్సిటీ అయితే లైక్ ఇప్పుడు లైక్ ఏదైనా అఫిలియేటెడ్ కాలేజెస్లో ఉస్మానియా యూనివర్సిటీలో మనం డిగ్రీ చేసిండాం అనుకో, పీజీ అనేది పాలమూరు యూనివర్సిటీ అయినా కాకతీయ యూనివర్సిటీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, వేరే యూనివర్సిటీస్లో పీజీ చేస్తే మైగ్రేషన్ అనేది అడుగుతారనమాట. సో ఉస్మానియా వాళ్ళు అయితే ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కో కాలేజ్లో ఒక్కోలాగా రూల్ అనేది ఉంటుందన్నమాట. సో మీకు మైగ్రేషన్ అనేది అవసరం ఉంది అని తెలిసినప్పుడు కన్సర్న్ మీ డిగ్రీ కాలేజ్కి వెళ్ళి కలిస్తే తెలుస్తుంది. కొన్ని కాలేజ్లో వాళ్ళైతే కాలేజ్ ఫ్యాకల్టీయే ప్రొవైడ్ చేస్తారు, ఇంకొంతమంది అయితే వాళ్ళ యూనివర్సిటీస్కి వెళ్ళి తెచ్చుకోవాలి, ఇంకొన్ని కాలేజెస్ వాళ్ళైతే ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. సో మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ రిజల్ట్ వచ్చిన తర్వాతకి మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో దాన్ని బట్టి మీరు కన్సర్న్ మీ డిగ్రీ కాలేజ్ని అప్రోచ్ అవుతే వాళ్ళు చెప్తారనమాట. సో డెఫినెట్లీగా మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే అవసరం అనమాట. మనకు డిగ్రీ అనేది ఒక యూనివర్సిటీలో చేసి పీజీ అనేది ఇంకో యూనివర్సిటీలో చేసినప్పుడు డెఫినెట్గా మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది అడుగుతారు. మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది మనం కాలేజ్లో అడ్మిషన్ అయినప్పుడు అడుగుతారనమాట. అప్పుడే మనము మైగ్రేషన్ సర్టిఫికేట్ని కాలేజ్లో సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.